బీహార్ ఎన్నికల్లో విజయంపై తేజస్వి యాదవ్ ధీమాగా ఉన్నారు. ఆర్జేడీ కాంగ్రెస్ కూటమిదే అధికారమని తేజస్వి యాదవ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. తమ గెలుపులో ఎలాంటి అనుమానాలు లేవని ఆర్జేడీ చీఫ్ చెప్తున్నారు. అధికారుల ఒత్తిడితో గోడీ మీడియా తప్పుడు ఎగ్జిట్ పోల్స్ అని తేజస్వి కీలక కామెంట్ చేశారు. నవంబర్ 14న మహాగఠబంధన్కు అనుకూలంగా ఫలితాలు వస్తాయంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 18న మహాగఠబంధన్ సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందనేటువంటి మాటని తేజస్వి యాదవ్ చెప్తున్నారు. हमने पहले भी कहा था कि 14 तारीख को रिजल्ट होगा और 18 तारीख को ओथ सेरेमनी होगा. ये निश्चित तौर पे होने जा रहा है. जो फीडबैक हम लोगों को मिल रहे हैं, भाजपा और एनडीए के पसीने छूट रहे हैं. लोग बेचैन हैं, बौखलाहट में हैं. जिस हिसाब से मतदान है, कल वोटिंग में लोग बड़े कतार में लोग खड़े थे. 6 बजे 7 बजे तक लोग खड़े थे. लोग खड़े रहे वोटिंग में और एग्जिट पोल आता है. यानी मतदान अभी खत्म नहीं हुआ कि एग्जिट पोल आता है. हमने पहले भी कहा ఎస్, ఓటింగ్ ఇంకా ముగియే ముందే ఎగ్జిట్ పోల్స్ వచ్చినటువంటి దానికి సంబంధించి నమ్మేటువంటి పరిస్థితి లేదు. జనం ఏ స్థాయిలో ఓటు వేశారో మాకు క్లియర్ కట్గా తెలుస్తోంది. మేము సర్వే రిపోర్ట్స్ కావచ్చు, లేకపోతే ఎక్కడెక్కడ ఓటింగ్ పెండింగ్లో ఉన్నారో, క్యూ లైన్లో ఉన్నారో కూడా మేము అన్ని రిపోర్ట్స్ తెప్పించుకున్న తర్వాత ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నామని తేజస్వి యాదవ్ చేసినటువంటి కామెంట్కి సంబంధించి కూడా చూసాం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, తేజస్వి యాదవ్ కాన్ఫిడెంట్ చూస్తుంటే డెఫినెట్గా 18న మహాగఠబంధన్ సీఎంగా ఆయనే ప్రమాణ స్వీకారం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి మాట. కానీ ఎగ్జిట్ పోల్స్ ఒకలాగా, ఆయన కాన్ఫిడెంట్ ఒకలాగా. ఏంటి ఈ కామెంట్స్ని కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి పరిస్థితులను ఎలా చూడొచ్చు? దేశవ్యాప్తంగా చూసుకుంటే మనం ఇప్పటి వరకు అంటే ఎన్నో రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగి ఉండవచ్చు, కానీ ఈ స్థాయిలో అంటే బీహార్ ఎన్నికల స్థాయిలో ఎప్పుడు కూడా ఎన్నికలు జరగలేదనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు అని దీనికి చాలా లెక్కలు ఉన్నాయి. అటు అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకనంటే 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో బొటాబొటీ మెజారిటీతో అధికారం చేపట్టినటువంటి బీజేపీ కానీ ఎన్డీఏ కానీ ఈ ఎన్నికల్లో గెలిస్తేనే అంటే తమకు భవిష్యత్తు ఉంటుంది, తమ ప్రభుత్వం నిలబడుతుంది అనే ఒక ధీమాలో ఉన్నాయి. అంటే ఆ విషయంలో చాలా వరకు కూడా కసరత్తు చేశాయి. అభ్యర్థుల విషయంలో కానీ, పొత్తుల విషయంలో కానీ ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండానే రాజకీయం చేసిన పరిస్థితి మనం చూస్తూ వచ్చాం. ఇక అటు అంటే బీజేపీని ఇబ్బంది పెట్టాలి, ప్రధానంగా ఎన్డీఏ కంటే కూడా ఇక్కడ బీజేపీని ఇబ్బంది పెట్టాలి అంటే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బీహార్ ఎన్నికలు అనేది అత్యంత కీలకం. అందుకే కొన్ని సందర్భాల్లో రాజీ పడిన పరిస్థితి కూడా చూస్తూ వచ్చాము. అదేవిధంగా అంటే ఒక సందర్భంలో సొంతగా ముందుకు వెళ్లాలనే ఆలోచన కూడా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత సిడబ్ల్యూసీ సమావేశంలో కూడా కొంతమంది కీలక నేతల అభిప్రాయాల మేరకు వద్దు, ఆర్జేడీతో కలిసే వెళ్దాము, తేజస్వి యాదవ్ సంగతి మనకు అవగాహన ఉంది, అంటే సొంతగా మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోటీ చేయలేని పరిస్థితులు ఉన్నాయనే అవగాహనతో కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు పూర్తిగా అంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి తేజస్వి యాదవ్ కు పూర్తి స్థాయిలో సహకరించిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇక అలాగే ఓటు చోరీ అంశం విషయంలో కానీ, రాహుల్ గాంధీ చేసినటువంటి రాజకీయం, అలాగే ఆయన నిర్వహించినటువంటి మీడియా సమావేశాలు ఇవన్నీ కూడా చాలా వరకు ప్రజలపై ప్రభావం చూపించాయని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు ఎన్నికలు నిన్నటితో బీహార్ ఎన్నికలు ముగిశాయి. రేపు ఎల్లుండిలో ఫలితాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఫలితాల ప్రభావం ఎలా ఉండబోతుంది అంటే ఎగ్జిట్ పోల్స్, సాధారణ ఎగ్జిట్ పోల్స్ అనేవి గత కొంతకాలంగా బీజేపీకి అనుకూలంగా రావటం, ఇవన్నీ కూడా అటు జాతీయ మీడియా కూడా బీజేపీకి అనుకూలంగా ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయని పదే పదే చెప్తూ రావడం, అలాగే కొన్ని ప్రైవేట్ సర్వే సంస్థలు కూడా దీనికి సంబంధించి పలుమార్లు అంటే తాము సర్వే చేశాము, ప్రజల అభిప్రాయాలను స్పష్టంగా తీసుకున్నామని చెప్పే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. ఇలాంటి సమయంలో తాజాగా అంటే ఎగ్జిట్ పోల్స్ తో మాకు సంబంధం లేదు, 2023లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాన్ఫిడెన్స్ తో, రేవంత్ రెడ్డి ఏదైతే కాన్ఫిడెన్స్ తో తెలంగాణలో ముందుకెళ్లారో, తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నానని పదే పదే ఘంటాపదంగా చెప్పగలిగారో, ఇప్పుడు అదే విషయంలో అదే తరహాలో తేజస్వి యాదవ్ కూడా మాట్లాడటం జరిగింది. కాసేపటి క్రితం ఆయన నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ లో ఇదే అంశాన్ని ఆయన చాలా ధీమాగా చెప్పారు. ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి ఖచ్చితంగా విజయం సాధిస్తుంది, మహాగఠబంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, ఈ నెల 18వ తారీఖున తాను ప్రమాణ స్వీకారం చేయబోతున్నానంటూ కూడా చాలా ధీమాగా చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే తమ గెలుపులో ఎటువంటి అనుమానాలు లేవు, అధికారుల ఒత్తిడితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా సంస్థలు తప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నాయి, నవంబర్ 14న మహాగఠబంధన్ కు అనుకూలంగా ఫలితాలు రాబోతున్నాయంటూ కూడా ఆయన చాలా ధీమాగా చెప్పారు. దీనితో
పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఒకవేళ బీజేపీ ఓడిపోతే ఏంటి అనే ఆందోళన కూడా ఒక రకంగా దేశవ్యాప్తంగా కూడా ఆ పార్టీ కార్యకర్తల్లో, నాయకుల్లో, ఆ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో కూడా నెలకొన్న పరిస్థితి ఉంది. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. సో అది తేజస్వి యాదవ్ కాన్ఫిడెన్స్. క్యూ లైన్లలో చాలామంది ఉన్నారు. 6 గంటల వరకు కాదు, దాదాపుగా 7-8 గంటల వరకు కూడా ఉన్నారు. ఆ 2 గంటల్లో వచ్చేటువంటి పోలింగ్ కావచ్చు, దాన్ని అధికారాన్ని శాసించేటువంటి దానికి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఎందుకు ఆ విధంగా వచ్చాయో మేము దాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు. కాకపోతే దాని తర్వాత వచ్చిన దాన్ని మేము ఇప్పుడు విశ్లేషించుకుంటే మేము చాలా నమ్మకంగా ఉన్నాం. డెఫినెట్గా ఈ నెల 18న మహాగఠబంధన్ తరపున నేనే ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చేయబోతున్నానని తేజస్వి యాదవ్ చాలా కాన్ఫిడెంట్గా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏకి అనుకూలంగా వచ్చినప్పటికీ దీనికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో మహాగఠబంధన్ చాలా కాన్ఫిడెంట్గా అయితే ఉంది. ఎస్, మా కరెస్పాండెంట్ కిరణ్ కూడా అప్డేట్స్ అందిస్తారు. కిరణ్, నిన్న మనం చూసాం ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎన్డీఏకి అనుకూలంగా వచ్చినటువంటి పరిస్థితి. కానీ తేజస్వి యాదవ్ చెప్పినటువంటి ఒక కీలక కామెంట్, 6 గంటల తర్వాత జరిగినటువంటి పోలింగ్ మాత్రమే మేము పరిగణలోకి తీసుకున్నాం, అదే మా విజయాన్ని డిసైడ్ చేస్తుంది, నేనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ కనపడుతుంది. ఎలా చూడాలంటారు దీన్ని? మురళి, నిన్న ఏదైతే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయో ఆ ఎగ్జిట్ పోల్స్ పైన తేజస్వి యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. అది గోడి మీడియా అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే నిన్న సాయంత్రం 6:30 ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ప్రధానంగా కీలకమైన ఎగ్జిట్ పోల్ సంస్థలన్నీ ఎన్డీఏకి మద్దతు ఇచ్చాయి. అయితే రాత్రి పొద్దుపోయిన తర్వాత ఒక ఆశ్చర్యకరమైన విషయం, చాలా వరకు సర్వేలు ఏదైతే ఒక పేరు మోచిన సర్వేలు, ఒక రకమైన సర్వేలు దాదాపు ఇండియా కూటమికి ఏదైతే మహాగఠబంధన్ కి అవకాశం ఉంది, మహాగఠబంధన్ అధికారంలోకి రాబోతుంది అంటూ కొన్ని కీలకమైన సర్వే సంస్థలు కూడా ఇచ్చాయి. అయితే వీటికి అన్నిటికీ మనం ప్రామాణికంగా తీసుకునే యాక్సెస్ మై ఇండియా సర్వే ఈరోజు సాయంత్రం రాబోతుంది మురళి. ఆ సర్వే వచ్చిన తర్వాత ఈ ఫలితాలు తేటతెల్లమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ ట్రెండ్స్ కానీ, ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల సరళి కానీ గమనిస్తే 6 గంటల తర్వాత ఏదైతే రూరల్ ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతాల్లో 6 గంటల తర్వాత పోలింగ్ పెరిగింది. ఏదైతే ఓటర్లు పోలింగ్ బూత్ దగ్గర బార్లు తీరి ఉన్నారు, ఆ పోలింగ్ శాతాన్ని మేము పరిగణలోకి తీసుకుంటాము. మా ట్రెండ్స్ అవి, మేము గెలవడానికి కారణమయ్యే ఎన్నికలు ఇవి, ఖచ్చితంగా మేము గెలిచి తీస్తామంటూ తేజస్వి యాదవ్ ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఉందో, గత 20 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న నితీష్ కుమార్ ను ఈసారి ఇంటికి సాగనంపుతాం. ఏదైతే బీజేపీ పైన కానీ, నితీష్ కుమార్ పైన కానీ తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత భవనాలు మాకు అనుకూలంగా మారుతాయి, కాబట్టి మేము అధికారంలోకి వస్తామంటూ తేజస్వి యాదవ్ ప్రకటించారు. అయితే ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఇచ్చిన సర్వే సంస్థల సరళి మనం గమనించినప్పుడు, ఏదైతే మహిళలకు 10,000 రూపాయల అకౌంట్ లో వేయడం వల్ల ఎన్డీఏ గెలవబోతుంది, నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ ప్రచారం నడుస్తుంది. ఏదైతే గత 20 ఏళ్లుగా నితీష్ కుమార్ సీఎం కావడానికి మహిళా ఓటర్లకు కీలక పాత్ర పోషించారు. ఈ కీలక పాత్ర పోషించడంతో ఎన్డీఏ కూటమికి నిన్న ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారో కేవలం మహిళా ఓటర్లకి 10,000 రూపాయలు ఎన్నికల ముందు ప్రకటించిన పథకం కింద, ఆ పథకం ద్వారా లబ్ధి పొందడం వల్లే ఆ మహిళా ఓటర్లు బీజేపీ వైపు టర్న్ అయ్యారు, ఎన్డీఏ కూటమి వైపు టర్న్ అయ్యారు అంటూ వారు ఇచ్చిన సర్వేలో కానీ, వారు ఇచ్చిన విశ్లేషణలో కానీ మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది మురళి. అయితే ఇక్కడ మరోపక్క మనం ఏదైతే మహాగఠబంధన్ కు అనుకూలంగా ఇచ్చిన సర్వేల సరళి గమనించినప్పుడు, ఏదైతే బీహార్ ప్రజలు, బీహార్ యువత, నిరుద్యోగులు వారి అభిప్రాయాన్ని ఈ ఏదైతే ఇండియా కూటమికి సంబంధించిన సర్వే సంస్థలు పరిగణలోకి తీసుకున్నాయనే అనే గ్రౌండ్ రిపోర్ట్ మనకు అందుతుంది. ఎందుకంటే గత 20 ఏళ్ల నుంచి కొత్త ఉద్యోగాలు లేవు, బీహార్ యువత వేరు ప్రాంతాలకు పోతున్నారు, కొత్త పరిశ్రమలు రాలేదు, కేవలం సంక్షేమ పథకాల మీద నితీష్ కుమార్ డిపెండ్ అయి ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఆ యువత ఏదైతే ఉందో, ఆ యువత ఓట్లు ఏదైతే మహాగఠబంధన్ వైపు మొగ్గు చూపాయి. అయితే వారి ఓట్లతోనే మహాగఠబంధన్ అధికారంలోకి రాబోతుందని తేజస్వి గట్టిగా చెప్తున్నారు. ఇది గోడీ మీడియా, కేవలం కేంద్ర ప్రభుత్వానికి భయపడి మాత్రమే సర్వే సంస్థలు వన్ సైడ్ ఫలితాలు ఇస్తున్నాయి. ఇది మేము ఖచ్చితంగా గెలవబోతున్నామంటూ తేజస్వి ఇందాక ప్రకటించడం కూడా మనం ప్రెస్ మీట్ లో చూసాం మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. సో అది ఆర్జేడీ దీనికి సంబంధించి కీలకమైనటువంటి దానికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో తేజస్వి యాదవ్ కామెంట్స్ను బట్టి చూస్తే అసలు ఏం జరుగుతోంది బీహార్ ఎన్నికల్లో, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పయ్యా లేకపోతే సర్వే సంస్థలు ఏ విధంగా ఇచ్చాయి, 6 గంటల తర్వాత ఇమీడియట్గా, అంటే 6 గంటలకు వారు ఇచ్చారు అని అంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నారు. అలాగే 6 గంటల తర్వాత పోల్ అయినటువంటి 2 గంటల పోలింగ్ ఏదైతే దాదాపుగా ఒక 15-20 సీట్ల మధ్యలోనే విజయం అనేది ఎప్పుడు దోబూచులాడుతూ ఉంటుంది బీహార్ ఎన్నికలకు సంబంధించి అనేది. 6 నుంచి 8 గంటల లోపల ఎంతమంది క్యూలో ఉన్నారో మాకు క్లియర్ కట్ ఐడియా ఉంది. ఒక రిపోర్ట్స్ కూడా మేము తెప్పించుకున్నాం.
వారే మాకు ప్రధాన బలం. సో కాబట్టి దానికి సంబంధించినటువంటిది ఎక్కడా కూడా ఎగ్జిట్ పోల్స్ ఆ లిస్టును కలపలేదు. సో మేము దాన్ని పరిగణలోకి తీసుకుంటే మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. మహాగఠబంధన్ కూటమికి సంబంధించి అధికారంలోకి వస్తున్నాం, ఈ నెల 18న ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం అనేటువంటి కామెంట్ అయితే తేజస్వి యాదవ్ చేసినటువంటిది పరిస్థితి ఉంది. हमने पहले भी कहा था कि 14 तारीख को रिजल्ट होगा और 18 तारीख को ओथ सेरेमनी होगा. ये निश्चित तौर पे होने जा रहा है. जो फीडबैक हम लोगों को मिल रहे हैं, भाजपा और एनडीए के पसीने छूट रहे हैं. लोग बेचैन हैं, बौखलाहट में हैं. जिस हिसाब से मतदान हुआ, कल वोटिंग में लोग बड़े कतार में लोग खड़े थे. 6 बजे 7 बजे तक लोग खड़े थे. लोग खड़े रहे वोटिंग में और एग्जिट पोल आता है. यानी मतदान अभी खत्म नहीं हुआ कि एग्जिट पोल आता है. हमने 6 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చాయి. అప్పటి వరకు కూడా జనం చాలామంది క్యూలో ఉన్నారు కదా, దాన్ని అయితే పరిగణలోకి తీసుకోలేదనేటువంటి మాట. ఈసారి మహాగఠబంధన్ ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, యువత మహాగఠబంధన్ మీటింగ్స్కి అలాగే వారి నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ కావచ్చు, మాకంతా తెలుసు, మేము ఏ స్థాయి నమ్మకంతో ఉన్నామంటే ఈసారి అధికారం మాదే అనేటువంటి ధీమాతో మేము ఉన్నాము. డెఫినెట్గా 18వ తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేస్తామనేటువంటి మాట. యువతంతా మా వైపే ఉంది అనడానికి చాలా వరకు కూడా మాకు నమ్మకం ఉంది. వారు స్పందించినటువంటి విధానం కావచ్చు, మేము వారి గురించి ఆలోచించినటువంటి తీరు, మహాగఠబంధన్ మా గురించి ఆలోచించింది అని యువత పర్టికులర్గా, అలాగే వలసదారుల గురించి కూడా దీనికి సంబంధించి కీలక కామెంట్స్ అయితే గతంలో ఎన్నికల హామీలప్పుడు వారు చేశారు. బీహార్ ప్రజలు వలస వెళ్లాల్సినటువంటి అవసరం లేదు, మన బీహార్లోనే దీనికి సంబంధించినటువంటి ప్రతి పని కూడా మీరు చేసుకొని జీవనోపాధి పొందేటువంటి క్రమానికి సంబంధించి కూడా మేము చర్యలు తీసుకుంటామని ఇచ్చినటువంటి ప్రధాన హామీ కూడా పనిచేసిందనేటువంటి కాన్ఫిడెన్స్లో అయితే తేజస్వి యాదవ్ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం.